మొత్తం నటీమణులను వ్యభిచారులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ జీవితాలు తొంగి చూస్తూ వాళ్ళను వాస్తవంగా వాళ్ళతో అంటగడుతూ వీళ్ళతో అంటగడుతూ వాస్తవంగా ఒక్కరు కూడా వచ్చి కేసు పెట్టింది లేదు, ఏం లేదు. వాళ్ళ జీవితాలకు వెళ్ళి రామ్మూర్తి ఉన్న పార్టీ ఎప్పుడు పుట్టిందో ఒక్కసారి ఆలోచించమని ఆయన. ఎందుకంటే ఈ రోజు కేటీఆర్ చేసింది ఏంటని ఫోన్ టాపింగ్ లో ఏం చేసింది అనేది వాళ్ళు ఒక మాట్లాడే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 10 సంవత్సరాలల్లా తెలంగాణ ఉద్యమం ఎవరి వల్ల వచ్చింది? కేసీఆర్ వల్ల వచ్చిందా లేక తెలంగాణ కేసీఆర్ ఒక్కడు తెచ్చిండు అనుకుంటున్నా? కేసీఆర్ విజయశాంతి తప్ప మీ కేసీఆర్ మీ మిగిలిన ఒకటి మా కాంగ్రెస్ అది మర్చిపోవద్దు. ఈ రోజు నువ్వు అది 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 ముందు మైండ్ లో పెట్టుకొని మాట్లాడాలా. ఈ రోజు తెలంగాణ ఆలోచించండి. కేటీఆర్ ఏం చేసిండు అది చెప్పు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట కాదు. కేటీఆర్ ఏం చేసిండు, ఫోన్ ట్యాపింగ్ ఎవరోది చేసిండు, ఎవరో ఎట్లా వాడుకుండు అనేది గతంలో జగమెరిగిన సత్యం. ఈ రోజు కొత్తగా రేవంత్ రెడ్డి చెప్తుంది కాదు. ఈ రోజు సినిమా సైడ్ ఆర్టిస్టులను కానీ లేకపోతే సినిమా వీరస్వామి గాని ఏడల సత్యనారాయణ గాని వీళ్ళు పీజీఆర్ ని లిఫ్ట్ చేసిన చెప్తున్నా. రాజకీయ భిక్ష ఎవరు పెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. కాంగ్రెస్ పార్టీ ఎవరు పార్టీ? మీ ఇంట్లో పుట్టిందా, గాంధీ ఇంట్లో పుట్టిందా, అద్దెగాదిలో పుట్టిందా? క్యూమ్ అనే బ్రిటిష్ అని పుట్టిన పార్టీ మీ పార్టీ. అది 140 చరిత్ర అని చెప్తున్నావు. ఎవడు కలిపి 48 రా? ఎవడు కలిపాడు మిమ్మల్ని? 56 దాకా 56 తర్వాత ఎవడు కలిపాడు? ఎవడు కలిపాడు? మాట్లాడుతున్నాండి మధ్యలో మాట్లాడే సంస్కారం రాసుకోబాయి. అరే నీకు చదువు రాదా? 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 రాయడం రాదా? నీకు రాయడం రాదా? నువ్వు ముఖ్యమంత్రి నిశానా? ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. అరే ఈ రోజు మార్కెట్ కాదు, దొంగలాగా దోచుకున్నారు. 1,50,000 రూపాయలు ఈ రోజు మాట్లాడేది సబ్జెక్ట్ వరకు మాట్లాడు, అంతేగాని కాంగ్రెస్ పార్టీ అట్లా కాంగ్రెస్ శివకుమార్ గారు ఆగండి, మీరు ఆగండి. శివకుమార్ గారు మీరిద్దరు ఆగండి, మీరిద్దరు ఆగండి, ఆగండి ఆగండి, మీరిద్దరు ఆగండి, ఆగండి ఆగండి దొంగతనం మీరే చేస్తారు, మళ్ళా వేరే మీద దొంగతనం పెడతారా? ఒక్కసారి అది ఆలోచించాలి. అరే దుర్మార్గుడా, ఒక నిమిషం ఆగు. అరే కంటిన్యూ నువ్వు మాట్లాడితే రారా పోరాట మళ్ళీ గోవాల కొడతా పక్క కుట్టే చెప్తున్నా. మాట్లాడితే నువ్వు ఉన్న జాగాలు కూడా
మీ అందరు రౌడీలుకుంటాలే, మీరు అందరు రౌడీలుకుంటాలే, రాష్ట్రం మొత్తం తెలుస్తున్నది. మీరు మొత్తం పోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకుండు, అది మర్చిపోకు. మీరు ఫామ్ హౌస్ గురించి మాట్లాడితే మళ్ళీ వేరే ఉంటది. మీరు పేకాట వ్యభిచారం నడపడం వాళ్ళని పట్టుకొని తిరుగుతున్నారు. మీ ఫామ్ హౌస్ లో పేకాట వ్యభిచారం నడుస్తుంది, మా దగ్గర వ్యవసాయం నడుస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఫామ్ హౌస్ అంటే ఏంటిది నీకు తెలుసా? ఫామ్ హౌస్ అంటే తెలుసా? పేకాట మీకు తెలిసింది పేకాట వ్యభిచారం ఇవే. ఫామ్ హౌస్ అంటే విషయం మీకు తెలియదు. క్లబ్బులు ఎవరి మీ కేటీఆర్ గాని క్లబ్బులు ఆగండి రామూర్తి గారు, శివకుమార్ గారు, ఇద్దరు ఆగండి. అరే తమ్ముడు, ఆగండి రామూర్తి గారు, శివకుమార్ గారు వెయిట్ మీరు ఆగండి. శివకుమార్ గారు ఆగండి, రామూర్తి గారు ఇద్దరు ఆగండి. తిట్టుకోవడానికి కాదు ఇది వేదిక కాదు, తిట్టుకోవడానికి ఇది వేదిక కాదు. జూబ్లీహిల్స్ ప్రచారం చేసుకోండి. వెయిట్ ఆగండి ప్లీజ్. వంశాతిలక్ గారు ఆగండి. మీరు ఆగండి శివకుమార్ గారు ఆగండి. మీరు తిట్టుకునేదాన్ని కాదు ఇది. నువ్వు రాత్రి రాగేసి మాట్లాడుతూ నేనేం చెప్తా భయ్? రాత్రి బాగా దాకా దిగలేదు నీకు. నువ్వు బచ్చగనా? అరే నువ్వు మర్యాద దాటినావు. లైవ్ చూసుకో ఒకసారి, లైవ్ చూసుకో, మర్యాద దాటినావు. అరే పిచ్చోడా, మాట్లాడకు, ఎర్రలు వేసినట్టు మాట్లాడకు, కుక్క కలిసినట్టు మాట్లాడకు. అరే రాత్రి కుక్క కలిసి నేర్చుకో. నువ్వు మధ్యలో అరే రాత్రి దాగొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా భయ్ నువ్వు. అరే రాత్రి తాగుడు మధ్య అరే నా ఏం చేస్తా, నీ ఏం చేస్తారా భయ్? అరే నువ్వు చేస్తావురా భయ్, నువ్వు చేస్తావురా. తప్పింది నువ్వు రాడు రా. అరే అరే వీడే మంచిరా. ఆగండి బాబు, ఇది ప్రచారం కాదు. ఆగండి రామూర్తి గారు, శివకుమార్ లాల్ గారు మీరు ఆగండి ప్లీజ్. తిలక్ గారు, వంశ గారు చెప్పండి, ఎట్లా వస్తారు? మీరు ఆగండి ఇద్దరు ఆగండి ప్లీజ్. సంస్కారం కాదు, చేపల ఇద్దరు కాసేపు ఆగండి. ప్రజలు చూస్తున్నారు, బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు. శివకుమార్ గారు కాసేపు ఆగండి. రామూర్తి గారు, ఇది ఈ వేదిక నుంచి మీరు వ్యక్తిగతంగా దూషించుకునే కాదు, అదే క్రమంలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మనం మాట్లాడుకోవద్దు. సో డిబేట్ అంటే దేశ ప్రజలు, తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా చూస్తారు. దీన్ని మీరు అంత అన్పార్లమెంటరీ మా లాంగ్వేజ్ మాట్లాడడం కరెక్ట్ కాదు. చెప్పండి వంశతిలక్ గారు, మొత్తానికి ఇక జూబ్లీహిల్స్లో బీజేపీ ఎలాంటి ఛాన్స్ లేదా? ఇంకా భారతీయుల్లో హిందువులు వేరు, మరి ముస్లింలు వేరు అని మీరు చెప్తున్నారు కదా. జూబ్లీహిల్స్లో మరి మైనారిటీ ఓట్లే డిసైడ్ ఫ్యాక్టర్ ఫర్